దేవుని సహాయం కొరకే చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి ప్రభు, మా పితరుల వలె మేము కూడా దేవా అవిధేయ పిల్లలమై తిరిగి తిరిగి తని ప్రభా మా జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ, దేవా ఎన్ని పరిస్థితులు గుండా మేము వెళ్ళవలసి వచ్చినప్పటికీ, దేవా మీరు ప్రతి సమయమందులో సాలిన దేవుడి ఉండి ప్రతి అవసరత ఆక్రత తీరుస్తూ వచ్చినాం ప్రభా. అయినను తిరిగి తిరిగి మా యొక్క మానవిక జీవితంలో, మంటి జీవితంలో, జారిపోయే జీవితంలో తిరిగి ఐగుప్తు యొక్క దాసత్వంలోనికి వెళ్ళడానికి కోరుకునే వారిగా ఉంటున్నాం దేవా. మా పితరులైనటువంటి ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి విడిపించబడి ఎర్ర సముద్రము దాటుకొని దేవా మరి అరణ్యంలో ప్రవేశించినప్పుడు వాళ్ళకి నీళ్ళు లేనప్పుడు దేవా మరి వారు సణుగుతూ వచ్చారు. ఆహారం లేనప్పుడు వారు సణుగుతూ వచ్చారు ప్రభా. మరి మాంసం తినవాలనని అపేక్ష కలిగిన వారై వారు మాంసం కొరకే నీ మీద మూలుగుతూ వచ్చారు. అయినప్పటికీ దయగల దేవుడుగా, కృపగలిగిన దేవుడుగా అనేక సార్లు వారి పాపములను మన్నించి వారి కృప చూపించి దేవా 40 సంవత్సరాలు అరణ్య మార్గములో దేవదూతలు తినే భోజనమును పెట్టి దేవా ఆకాశం నుండి మాంసమును కురిపించి వారిని పోషించాం, సంరక్షించావు దేవా. తని ప్రభా వారి బట్ట చిరిగిపోలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. పగల మేఘస్తంభం గాను, రాత్రి అగ్నిస్తంభం గాను వారి మధ్య నుండి వారిని నడిపిస్తూ వచ్చినావు ప్రభా. అయినను వారిలో అనేకులు నీకు ఇష్టలుగా ఉండకపోవటం బట్టి అరణ్యములో రాల్చబడుతూ వచ్చారు దేవా. మేము కూడా ప్రభా మా జీవితంలో ఈ కష్టకాలం, ఈ కరోనా వైరస్ దేవా తన ప్రభా ఈ లాక్డౌన్ ఇదంతా కూడా మా మేలు కొరకే. అయినప్పటికీ దేవా మాకు ఎక్కడ కొదువు లేదు, ఎవరికి ఆహారానికి కొదువు లేదు దేవా. మంచి ప్రభుత్వాన్ని ఇచ్చావు. ఆ ప్రభుత్వం ద్వారా దేవా మరి పేదలకు కూడా, ఆహారం లేని వారికి కూడా ఆహారం మీరు అనుగ్రహిస్తూ వస్తున్నారు. అయినను కానీ ఈ మానవులు లోబడనటువంటి ప్రజలు ప్రభా దేవా, విధేయత చూపించినటువంటి ప్రజలు దేవా. అయినను నీ గాయపడిన హస్తంలో చాపి పదే పదే నీ రెక్కల చాటున చేర్చుకొనవలనని కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద ఏ విధంగా దేవా చేర్చుకొని వారిని కాపాడుతూ దేవా మరి శత్రువు వచ్చినప్పుడు, గెద్ద వచ్చినప్పుడు వారిని తని ప్రభా పిలిచి ఆ రెక్కల కింద దాచిన విధానంలో దేవా ఈ కరోనా వైరస్ మాకు అందరికీ తగలకుండా దేవా మీ రెక్కల కింద మమ్మల్ని దాస్తూ ఉన్నారు. అయినప్పటికీ ప్రభా మేము అనేక సార్లు నీ మీద సణుగుతూ ఉన్నాం, మూలుగుతూ ఉన్నాం దేవా. మా పితరుల వలె అది లేదని ఇది లేదని దేవా మూలుగుతూ సణుగుతూ నీ గాయాలు రేపుతూ ఉన్నాం, నిన్ను దుఃఖపరుస్తూ ఉన్నాం. కలిగినటువంటి పరిస్థితులను బట్టి మేము తండ్రి మా తప్పిదములు తెలుసుకుని పశ్చాత్తాపడుచు నీ దగ్గర సాగిలిపడి నీ దగ్గర బ్రతిమాలు కొనవలసింది పోయి దేవా తండ్రి ప్రభా నీ దగ్గర పశ్చాత్తాపడి ఏడవలసింది పోయి దేవా మా వస్త్రములు కాక మా హృదయములను చింపుకొని మీ దగ్గర ప్రలాపించవలసింది పోయి దేవా మేము దేవా మరి తండ్రి నీకు విరోధంగా మాట్లాడుతున్నాం, నీకు విరోధంగా ప్రవర్తిస్తూ ఉన్నాం, నీకు విరోధంగా జీవిస్తూ ఉన్నాం దేవా. ఈ లాక్డౌన్ సందర్భంలో అయినా ఇది తని ప్రభా మమ్మల్ని సరిచేటు కొరకై, మమ్మల్ని చక్కచేటు కొరకై దేవా ఆ పరలోక రాజ్యంలో నిందారహితంగాను దేవా నిర్దోషంగాను దేవా ప్రవేశించిన నిమిత్తమై మమ్మల్ని తండ్రి ప్రభా నీ రూపంలోనికి మార్చాలని దేవా మీ ఉద్దేశంలోనికి మమ్మల్ని మలచాలని మీరు కోరుతూ ఉన్నందుల కొరకే నీకు స్తోత్రాచరిస్తున్నాం. కాబట్టి తండ్రి ప్రభా నీ వాక్యం ద్వారా మేము సరిచేయబడి దేవా తండ్రి ప్రభా నీ ఆరోగ్యకరమైన రెక్కల కిందకి మేము చేర్చబడి దేవా నీ చేత పరిశుద్ధంగాను నీతిగాను జీవించి దేవా నువ్వు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సిగ్గులేని ముఖంతో నేను ఎదుర్కొని దేవా అనిత్య రాజ్యంలో అనిత్య మహిమలో ఉండినట్లుగా మమ్మల్ని అందరూ కూడా మీరు సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం దేవా. కూర్చున్న మమ్మలను దేవా మరి ఈ యొక్క దేవా తండ్రి ప్రభా ఇంటర్నెట్ ద్వారా లైవ్ ద్వారా ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారితోనూ మీరు మాట్లాడండి, సహాయం దయచేయండి. ఈ రాత్రి నీ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున దేవా మరి నీ దాసుని నిలబడుతున్న నీ దాసుని నిష్ప్రయోజకుడు, ఎన్నికలేని వాడు, అయోగ్యుడు ప్రభా నీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి దేవా నీ దాసుని యొక్క నోటిని ముట్టి నీ దాసుని యొక్క నోటిని నీ బోరగా వాడుకొని మాతో మాట్లాడమని దేవా తెరుబడిన ఆకాశం మా మధ్యన దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమలి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. చదవబడినటువంటి లేఖన భాగంలో మనకు తెలిసినటువంటి భాగమే ఇది. మనం అనేక సార్లు ధ్యానించాం, అనేక సార్లు ఈ వాక్యముల గురించి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. దేవుడు చెప్పినట్లుగా వారు ఆ యొక్క ఎర్ర సముద్రం దాటి మరి సీను అరణ్యంలోకి వచ్చారు. అక్కడ మరి ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి, త్రాగడానికి వీలు లేదు.
అయితే దేవుడు మరి మోషేతో చెప్పాడు, మరి అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టు యొక్క మరి రెమ్మ తీసుకొని ఆ నీటిలో వేయమన్నప్పుడు ఆ నీళ్లు మధురముగా మార్చబడినాయి, దాన్ని తాగారు. 16వ అధ్యాయము మరి కింద భాగంలోకి వస్తే వారు తిరిగి ఆ యొక్క అరణ్యంలో ఐగుప్తు దేశాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. దేవుడు ఇంత ప్రయాసపడి ఇంత కష్టపడి వారి విషయంలో ఎన్నో మహత్ కార్యాలు, అద్భుత కార్యములు ఆ యొక్క ఐగుప్తులో చేసి వారిని ప్రత్యేకించి వారిని కాపాడి భద్రపరిచి మరి ఆ యొక్క ఎర్ర సముద్రమును చీల్చి ఆ యొక్క పొర యొక్క దాసత్వమును విడిపించి తీసుకొచ్చిన తర్వాత కూడా ఇవన్నీ వారు చూసిన తర్వాత కూడా వారు మరి సనగడము ప్రారంభిస్తున్నారు. కాబట్టి వారు సణిగారు. 3వ వచనంలో మనం చూస్తే 2వ వచనంలో కింద భాగంలో సమాజమంతయు మోసే అహరోనుల మీద శనిగారు. ఎందుకు శనిగారు అని మనం చూస్తే 3వ వచనం, ఇశ్రాయేలు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిరిగినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి. వారు ఏం చేశారంట? ఏం చేశారంట? ఐగుప్తులో ఎంతో దాసత్వంలో మగ్గిపోతున్నారు, వారు ప్రలాపిస్తున్నారు. వారి యొక్క ఆ భయంకరమైనటువంటి ఆ నిట్టూర్పులను బట్టి దేవునికి మొర్ర పెడితే దేవుడు ఆకాశం నుండి వారిని బాధను చూసి, నిశ్చయముగా మీ బాధను నేను చూశాను, నా ప్రజల యొక్క బాధను నేను చూశానని చెప్పి దేవుడే భూమి మీదకి దిగివచ్చి వారిని విడిపించి తీసుకుని వస్తే వారు ఇప్పుడు అంటున్నారు, ఏమంటున్నారు? మేము ఐగుప్తులో ఉన్నప్పుడు. చూడండి, మానవుని యొక్క స్వభావం ఎంత భయంకరమైనదో, మానవు యొక్క స్వభావం ఎంత నీచమైనదో, ఎంత నికృష్టమైనదో మనము ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను బట్టి మనం చూడవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు, దేవుని చేత ప్రత్యేకింపబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు. వారిని ప్రేమిస్తున్నాడు దేవుడు. వారి కొరకై ఆయన ఏమేమి చేయలేదు, ఆయన ఎన్ని అద్భుతాలు చేయలేదు. అయినప్పటికీ వారు ఆ బాధలో ఉన్నప్పుడు ఫరో వారిని బాధ పెడుతున్నప్పుడు వారు మొర్ర పెట్టినటువంటి మొర్ర, వారి నిట్టూర్పులు ఎంత భయంకరంగా ఉంటూ వచ్చినాయో అందుని బట్టే దేవుడు సలించిపోయి తన ప్రజలను కాపాడుట కొరకే భూమి మీదకి దిగి వచ్చాడు. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, ఏమంటున్నారంటే మేము ఐగుప్తే బేలు, మేము ఐగుప్తులో ఉన్నప్పుడే మేము చక్కగా ఉన్నాం, మేము ఐగుప్తులో ఉన్నప్పుడే మేము చక్కగా వండుకుని మాంసం వండుకొని కుండల దగ్గర కూర్చుని సంతృప్తిగా తిన్న రోజులు. అబ్బా, చూసారా ఎంత భయంకరమైన పరిస్థితి. ఎప్పుడు కొంచెం ఆహారము లేదు. అరణ్యంలో అంతమంది కాల్బలానికి ఇంచుమించు 24 లక్షల జనానికి ఆహారం తీసుకురావాలంటే మాటలా? కాబట్టి ఆ యొక్క అరణ్యంలో వారికి ఆహారం ఇచ్చేదాకా ఆగలేదు. అయితే వారు సడగడం మొదలుపెట్టారు. అయితే దేవుడు చలవిచ్చిన రీతిగా దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు. చూడండి 13వ వచనం, 16-13వ వచనం. కాగా సాయంకాలమున పూరేళ్ళు వచ్చి వారి పాళెమును కప్పెను, ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలు దాన్ని చూసినప్పుడు ఇది ఏమైనది తెలియక ఇది ఏమి అని ఒకరితో ఒకరు చెప్పుకునేది. 16వ వచనం, మోసే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఇదేంటంట? ఇది ఏమి అని అడుగుతున్నారు. అది ఏంటంట? దేవుడు ఆకాశము నుండి దేవదూతలు తినే భోజనాన్ని వారికి దేవుడు ఇచ్చాడు. దేవదూతలు తినే భోజనం ఇచ్చాడు దేవుడు. ఆ భోజనం తిన్న తర్వాత కూడా వారికి ఏమైందంట? చూడండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం. వారు శుభ్రంగా ఆ దేవతలు తినే భోజనాన్ని తింటున్నారు. ఆ భోజనం ఎలాగుందంట చూడండి. దానికంటే ముందు 16:31 చూద్దాం. 16:31 సంఖ్యాకాండం కంటే ముందు నిర్గమకాండము 16:31. ఇశ్రాయేలులు దానికి మన్నాను పేరు పెట్టింది. అది తెల్లని కొత్తిమీర గంజ వలె ఉండెను. దాని రుచే తేనెతో కలిపిన అపూపం వలె ఉండెను. అబ్బా,
తేనెతో కలిపినటువంటి భోజనాన్ని, రుచికరమైనటువంటి భోజనాన్ని, మధురమైనటువంటి భోజనాన్ని, దేవదూతలు తినే భోజనాన్ని వారికి పెట్టాడు. ఎక్కడ? అరణ్యములో. అరణ్యములో ఎంతమందికి? ఇంచుమించు అక్కడ రాయబడిన మాట 6 లక్షల కాలబలం అయితే, మరి మనం ముసలోళ్ళని, ముక్కోళ్ళని, పిల్లల్ని, ఆడవాళ్ళని వీళ్ళందరిని లెక్కేస్తే ఎంతమంది ఉంటారు? 24 లక్షల జనాన్ని దేవుడు ఆకాశం నుండి దేవదూతలు తినే భోజనాన్ని వారికి పెట్టాడు. ఆ భోజనం ఎలాగుందంట? తేనె కలిపినటువంటి అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండును, దాని రుచి తేనెతో కలిపిన అపూపు వలె ఉండను. అబ్బా, ఎంత చక్కటి భోజనం! నేటి దినాల్లో కూడా ఈ కరోనా వైరస్ వచ్చినప్పటికీ కూడా ఎవరికైనా ఆహారం తక్కువ ఉందా? ఎవరికి ఆహారం తక్కువ లేదు. రోడ్డు మీద కనీసం ఇదివరకు మామూలు దినాల్లో భిక్షగాడు ఒకవేళ కడుపు నిండా భోజనం తిని ఉండకపోవచ్చేమో, కానీ ఈ కరోనా వైరస్ సమయంలో అందరూ తృప్తిగా భోజనము తింటున్నారు. కొద్దివేమీ లేదు. కానీ ఈ కరోనా వైరస్ దేవుడు ఎందుకు తీసుకొచ్చాడంటే, దేవుడు ఎందుకు అనుమతించాడంటే, మానవాళ్ళు పశ్చాత్తాపడాలని. దేవుడు ఆహారం ఇవ్వగలడు. అరణ్యంలో దేవుడు ఆహారం ఇవ్వగలగలడు. ఎక్కడైనా ఆహారము దేవుడు ఇవ్వగలడు. చూడండి జనులు, అందుకనే మోషే ఏమన్నాడు? ఇంతమంది జనానికి ఈ ఆహారం ఎక్కడి తెచ్చిస్తావు ప్రభు? మాంసం కోసం అడిగారు వాళ్ళు. ఎక్కడ? చూడండి రండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టదు. అక్కడేమో భోజనం లేదని ఏడిస్తే, ఆకాశం నుండి దేవతలు తినే భోజనాన్ని, అపూపము తేనె కలిపినటువంటి మధురమైనటువంటి ఎంతో శ్రేష్టమైనటువంటి రుచికరమైనటువంటి భోజనం ఇచ్చారు. చక్కగా తింటూ ఉన్నారు. కానీ ఇది తిన్న తర్వాత కూడా వీళ్ళ మధ్య కొంతమంది ఎవరున్నారంట? మిశ్రిత జనం. నేటి సంఘాల్లో కూడా మిశ్రిత జనం ఉన్నారు. నేటి సంఘాల్లో చాలామంది మనం చూస్తుంటే మిశ్రిత జనం. వీరి సంఘాన్ని పాడు చేసే జనం, దేవుని కట్టడలను పాడు చేసే జనం, దేవుని నియమాన్ని పాడు చేసే జనం, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధముగా మాట్లాడే జనం నేటి దినాల్లో మన మధ్యన కూడా ఉన్నారు. అందుకనే దేవుడు మొట్టమొదటి దేవుని మందిరంలో నుండి ప్రక్షాళన మొదలు పెట్టాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ప్రభువు మనకి సెలవిచ్చేది ఏమిటంటే, ఇక్కడ ఎవరున్నారంట? మిశ్రిత జనం. అంటే అటు కాదు ఇటు కాదు. వీళ్ళగా దేవుళ్ళను ఉండరు, లోకంలోను కూడా ఉండరు. దేవుడితో కొంత స్నేహము, దెయ్యంతో కొంత స్నేహం. వీళ్ళు ఏంటంటే మిశ్రిత జనం. వీరిలో ఆత్మీయత ఉండదు, వాళ్ళకి పైకి భక్తి అన్నట్టు. మరి చాలామంది ఈ ప్రస్తుత లోకంలో చూస్తుంటే దేవుడు ఎందుకు ఇది అనుమతించినాడు అని మనం ఆలోచిస్తే, దేవుని మందిరంలో ఉన్నటువంటి నిజమైనటువంటి దేవుని ఆత్మీయ మందిరాన్ని ఆయన నియమించాలని కోరుకుంటున్నాడు. ఆయన ఒక ప్రత్యేక జనాన్ని ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నాడు. అందుకనే మరి ధాన్యమును పొట్టును వేరు చేయాలని కోరుతూ ఉన్నాడు. ఈ మిశ్రిత జనము ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. ఆనాడు దేవుని ప్రజల మధ్య ఉన్నారు, ఈనాడు దేవుని సంఘాల్లో దేవుని ప్రజలు అని చెప్పబడినటువంటి సమాజాల్లో కూడా ఉన్నారు. ఈ మిశ్రిత జనం ఏంటంటే పాడు చేసే గుణం వీళ్ళకి ఉంటుంది. వీళ్ళు ఆత్మీయంగా ఉండరు, వీళ్ళు ఆత్మీయంగా నడవరు, వీళ్ళు పరలోకానికి నిశ్చేత కలిగి ఉండరు. వెళ్ళేవారిని కూడా ఏం చేస్తారు? వీళ్ళు ఆపు చేసేవారుగా ఉంటారు. ఇది మిశ్రిత జనం అన్నట్టు. కాబట్టి ఈ మిశ్రిత జనము వారు మాంసం కొరకు మళ్ళీ ఆటం మొదలు పెట్టారంట. వీళ్ళని ఉన్న వాళ్ళని కూడా ప్రేరేపిస్తే వాళ్ళు ఏం చేస్తారు? చక్కగా రాయబడి మాట 44వ వచనం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 11వ అధ్యాయము 4వ వచనం చూస్తే, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి మాకెవరు మాంసము. దేవుడు దేవదూతలు తినే భోజనం పెడితే సరిపోదా? వాళ్ళకి ఏం కావాలంటే ఇప్పుడు మాంసం కావాలి. మాకు మాంసం ఎవరు పెడతారు? ముందు అక్కడ ఏడ్చారు. ఏమని ఏడ్చారు? మేము ఐగుప్తులో ఉంటేనే మేలు కదా, మిమ్మల్ని ఈ అరణ్యంలో తీసుకొచ్చి చంపడానికి తీసుకొచ్చావా? మేము అక్కడ మాంసం వండుకొని కుండల దగ్గర కూర్చుని తృప్తిగా తిని అని అరిసేవాళ్ళము. ఇప్పుడు మాకు ఏమీ లేకుండా చేసేవారా బాబు మోసే అని చెప్పి మోసే మీదను ఆరోను మీద చనిగారు. ఇక్కడేం చూస్తున్నామంటే ఈ మిశ్రిత జనము
వారిని ప్రేరేపించడం బట్టి తిరిగి మళ్ళీ ఆడటం మొదలుపెట్టారు. చూడండి అక్కడ చూడండి 6వ వచనం 5వ వచనం, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరగాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. అయ్యి బాబు, ఎంత దౌర్భాగ్యం! ఏం గుర్తుకొస్తున్నాయి ఏంటంటే, ఏం గుర్తుకొస్తున్నాయి? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన. మరి ఇక్కడ తింటున్నదేంటి? ఉచితంగా కాదా? దేవదూతలు తినే భోజనం ఉచితంగా, అపూపం, తేనె కలిపినటువంటి అపూపంలో రుచిగా ఉన్నటువంటి భోజనం కదా. ఇప్పుడు వీళ్ళు జ్ఞాపం చేసుకున్నారు మళ్ళీని ఐగుప్తులో ఉచితంగా తిన్నారంటే ఏంటవి? చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి అని ఏడుతున్నారంట చిన్నపిల్లల్లాగా. మనకి ఎంత ఇచ్చినా దేవుడు, మనం కూడా మనలో చాలామంది కూడా ఏడుస్తూనే ఉంటాం. దేవుడు ఎంత ఇచ్చినా సరే, ఏమి ఇచ్చినా సరే ఇంకా ఏదో కొద్ది. ఎప్పుడన్నా ఏమ్మా బాగున్నావా? ఏం బాగులే. ఏమ్మా అన్నీ బాగున్నాయా? బాగానే ఉన్నావా? బాగా తింటున్నావా? చక్కగా ఉన్నదా? ఆరోగ్యం బాగుందా? ఏం లేనా అయినా. ఎప్పుడు తృప్తి లేనటువంటి జీవితం. ఎప్పుడు కూడా బాగున్నాము, దేవుని కృపను బట్టి, దేవుని దయం బట్టి ఇలాగున్నాము అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే రేరు. ఏంటంటే వీళ్ళకి దేవుని శక్తి తెలియదు, దేవుని యొక్క ప్రేమ తెలియదు, దేవుని యొక్క ఆశీస్సులు వారు పొందుకుంటూ కూడా అబద్ధికులుగా, కృతజ్ఞత లేని వారిగా జీవించేవారుగా ఉంటుంటున్నారు. కాబట్టి మనం కూడా చాలాసార్లు అంతే. దేవుడు ఎంత మనకు పెట్టినా, దేవుడు ఎంత మనకి ఇచ్చినా ఇంకా ఏదో లేదు, ఏదో కొరత. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, వారంట అవన్నీ జ్ఞాపం చేసుకున్నాడు. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. మా ప్రాణం ఏమైపోయిందంట? సొమ్మసిల్లిపోయిందంట. ఏంటి? దేవతలు తినే భోజనం తింటా ఉండి కూడా వీరి ప్రాణాలు ఏమైపోయినాయంట? సొమ్మసిల్లిపోయినంట. ఇప్పుడు మనం లాక్డౌన్ తెలిసారు నిన్న. వాళ్ళ ప్రాణాలు దేని కొరకు సొమ్మసిల్లిపోయినాయి? తాగుడు కోసం. ఆ తాగుడి దగ్గర చూస్తానంటే ఆ బ్రాందీ షాపుల దగ్గర లైన్ 1 కిలోమీటర్ దూరం లైన్ కట్టి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉన్నారు. కొంతమంది అంటున్నారు, ఇప్పుడు దాకా మనం ఎందుకు లేనోళ్ళు అని చెప్పి సహాయం చేశాము. లేనోళ్ళు అయితే వాళ్ళ తాగుడు కోసం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళకి ఒక స్టాంప్ వేయండి ఇక్కడి నుంచి బ్రాందీ షాప్కి వచ్చిన వాళ్ళకి. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా మనం ఏమి సహాయము చేయకూడదు, రేషన్ ఇవ్వకూడదు, ఏమి ఇవ్వకూడదు అని కొంతమంది కామెంట్ పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఆశ ఏంటి? దేని కొరకు సమస్యలిపోతుంది? దేవుడు ఇంతగా ఈ కరోనా వైరస్లో, లాక్డౌన్ కాలంలో కూడా దేవుడు ఎంతో చక్కగా ఆహారం ఇచ్చి కుటుంబాలను పోషిస్తానంటే వారి ప్రాణాలు దేని కొరకు సమస్యల్ని ఇంకా ఏదో కావాలి. తాగుడు, బ్రాందీ షాపుల దగ్గర లైన్లు కట్టేసి దేని కొరకు సమస్యలుతున్నారు? ఏది వస్తే అవసరం లేదో, ఏది అక్కర్లేదో దాని కొరకు సమస్యలుతున్నాయి. దేవుడేమో మంచి ఆహారం ఇచ్చి పోషిస్తున్నంటే వారి ప్రాణాలు దేని కొరకు సమస్యలుతున్నాయి? మాంసం కొరకు. మిశ్రిత జనం. కింద చూస్తున్నంటే 6వ వచనం, ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకునేది. ఏంటంట? ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకునేది. ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపునకు బోళం వలె ఉండెను. జనులు తిరుగుచు దాన్ని కూర్చుకొని తినుట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చిన రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండేది. కొత్త నూనె కలిపినటువంటి రుచికరం ఇచ్చారు దేవుడు. అయినా వాళ్ళకి తృప్తి లేదు. రండి సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5వ వచనం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5వ వచనం. సంఖ్యాకాండము 21:5 వచనం. కాగా ప్రజలు దేవునికి మోసెకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైందంట. ఏంటంట? ఈ అన్నం ఏమైందంట? సవిసారము లేనటువంటి భోజనం అయిపోయింది. ఆ భోజనము అసహ్యమైపోయిందంట. ఏ భోజనము? దేవదూతలు తిని యుగయుగములు జీవించుచున్నారే,
దేవదూతలు ఎంతో ఆ ఆహారం తిని ఎంతో పరిశుద్ధంగా ఉంటున్నారే, ఆ ఆహారం అంట వీళ్ళకి ఏమైపోయిందంట? సవిచారము లేనటువంటి భోజనం అయిపోయింది. ఆ వారికి ఏమైందంట? అసహ్యమైందంట. అసహ్యమైంది. చూసారా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. దేవదూతలు తినే భోజనం వారికి పెడితే ఈ ఆహారము సవిచారము లేని ఆహారం అయిపోయింది. అయితే చూడండి, మోసే అంటున్నాడు ఆహారం మాంసం కొరకాయ. చూడండి 11 అధ్యాయము 21 వచనం, అదే సంఖ్యాకాండం 11 అధ్యాయము 21 వచనం. అందుకు మోసే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదనని చెప్పితివి. వారు తృప్తిగా తినినట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినినట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చవలెనా అనేను. 23 వచనం. అందుకు యెహోవా మోసేతో ఇట్లా నేను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. 29 వచనం. అందుకు మోసే, నా నిమిత్తము నీకు 24 వచనం. మోసే బయటకు వచ్చి యెహోవా మాటను జనులతో చెప్పి, జనులు పెద్దలతోనూ 70 మంది మనుషులను పోగు చేసి గుడారం చుట్టూను వారిని నిలబెట్టగా యెహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దలకు ఇచ్చాను. సరే, ఈ మాటలు మనకు వద్దు, కానీ ఇక్కడ మనం చూస్తున్నట్టే వారికి ఇంతమంది జనానికి ఆయన సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు. అయినప్పటికీ వారికి సవిసారము లేనటువంటి భోజనం అయిపోయిందంట. సవిసారము లేనటువంటి భోజనం. వారి ఆ మాట నిజంగా దేవుడు మనం చూస్తే కీర్తన గ్రంథము 19 అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే దావీదు అంటున్నాడు, నీ వాక్యము ఎలాగుందంట? ఇది పరలోకము నుంచి వచ్చినటువంటి దేవుని యొక్క ఆహారము. చూడండి 19 అధ్యాయము కీర్తన గ్రంథము 19 అధ్యాయము 28 వచనం. నా దీపము వెలిగించువాడు నీవు, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. 10వ వచనం 19:10 క్షమించండి 19:10 8వ వచనం నుంచి చూద్దాం. యెహోవా ఉపదేశము నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి. తేనె కంటేను జుంటె దేని దారల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ఇది పరలోకము నుంచి వచ్చినటువంటి ప్రజల కొరకు వచ్చినటువంటి భోజనం. ఆనాడు మన్నా తిన్నారు, ఈనాడు మనకు పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుని యొక్క ఆహారము. చూడండి 119 103లో ఏమంటున్నాడు దావీదు? చూడండి 119:103 నీ వాక్యము నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకును వెలుగైనది. ఎప్పుడైతే ఇటువంటి వాక్యము మనకు అసహ్యం పుడుతుందో, ఎప్పుడైతే అసహ్యం పుడుతుందో అప్పుడు మనం లోకం వైపు తిరిగిపోతాం. దేవుని వాక్యం ఇంకా రుచినివ్వదు మనకి. ఇశ్రాయేలు ప్రజలకు ఆ పరలోకం నుండి దిగి వచ్చినటువంటి భోజనం ఎప్పుడైతే మరి వారికి రుచినివ్వలేదో వారి ఇష్టానికి దేవుడు వారిని అప్పజెప్పేసినాడు. వారు కోరిన విధానానికి వారిని నడిపించేసినాడు. చూడండి ఎలాగంట 106వ దావీదు కీర్తన ఎలా చేశాడంట? 106వ దావీదు కీర్తన 15వ వచనం. 106వ దావీదు కీర్తన 15వ వచనం 14-15. అరణ్యములో
వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. ఏం చేశాడంట? ఎప్పుడైతే దేవుని శోధించడం మొదలుపెట్టాడో, ఎప్పుడైతే పరలోకంలో నుంచి వచ్చినటువంటి ఆహారం వారికి రుచి తప్పిపోయిందో, ఎప్పుడైతే వారికి ఆ మధురమైనటువంటి, ఆ శ్రేష్టమైనటువంటి తేనె కలిపినటువంటి, ఆ కొత్త నూనె కలిపినటువంటి మధురమైనటువంటి ఆహారము వారికి ఎప్పుడైతే చేదైపోయిందో, వారిని ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడంట? వారు శోధించిరి, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేస్తాడు. వారు కోరింది ఏం చేశాడంట? ఎప్పుడైతే దేవుని వాక్యము మనకు రుచికరం ఇవ్వదో, దేవుని వాక్యము దావీదంటాడు, నా పాదములకు దీపం అంటాడు, నా త్రోవకు వెలుగంటాడు. మరి ఇంకోటి అంటాడు, నీ వాక్యము జుంటే తేనెల కంటే మధురమై అంటున్నాడు. ఎప్పుడైతే ఇటువంటి జుంటు తేనెల కంటే మధురమైనటువంటి ఈ వాక్యము మనకి ఎక్షమైపోతుందో, మనం దాన్ని చెవిని పెట్టమో, మనకి ఎప్పుడైతే అది వినడానికి వినబుద్ధి పుట్టదో, ఎప్పుడైతే మనం దాన్ని అసహించుకుంటామో, అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఇశ్రాయేలు ప్రజలను తమ ఇచ్చకు ఏ విధంగా అప్పజెప్పేసినాడో ఆ విధంగా కూడా దేవుడు మనల్ని మన ఇచ్చకి అప్పజెప్పేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి వారు ఏం చేశారంట? ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క అరణ్యములో వారు 40 సంవత్సరాలు అరణ్యములోనే తిరుగుతూ వచ్చారు. కానీ వారు దేవుడు ఆశించినటువంటి కానానులో వారు ప్రవేశించలేకపోయినారు. వారందరూ కూడా అరణ్యంలోనే రాలిపోయారు. ఎందుకు? దేవుడిచ్చినటువంటి ఆ మన్నా, ఆ రుచికరమైన మన్నా వారికి ఏం పుట్టిందంట? ఏమైపోయిందంట? అసహ్యం కలిగించింది. ఆ మన్నా వారికి రుచిని ఇవ్వలేదు. దాని మీద అసహ్యపడుతూ వచ్చినారు. దేవదూతలు కొన్ని వేల సంవత్సరాల నుంచి తింటున్నటువంటి ఆ ఆహారము ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తే అరణ్యంలో వారికి అది ఆ ఆహారం ఎలాగైపోయిందంట? అసహ్యం పుట్టిందంట. సవిసారము లేనటువంటి భోజనం అయిపోయింది. దేవుని వాక్యం ఏం చెప్తుంది? అది తేనె కలిపినటువంటి మధురంగా ఉందంట, కొత్త నూనె కలిపినటువంటి రుచి ఉందంట. అటువంటి ఆహారము వీళ్ళకి సవిసారము లేనిదై అయిపోయింది. ఎప్పుడైతే సవిసారం లేనిది అయిపోయిందో దేవుని మాట వినడం మానేశారు. వారి ఇచ్చకి వారిని విడిచిపెట్టేశాడు దేవుడు. వారు కోరింది వారికి ఇచ్చాడు, అయినా కూడా వారు దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించలేదు. వారు దేవుడి మీద సణుగుతూ వచ్చినారు. అనేక సార్లు వారు ఏడుస్తూ వచ్చినారు. కానాను దేశంలోకి వెళ్ళి చూసి వచ్చి వారి హృదయాలు రేపి మరి వెళ్ళింది 12 మంది అయితే 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. దాన్ని బట్టి వారు ఏడ్చారు. అందుకనే దేవునికి అసహ్యం పుట్టించారు వారు. కాబట్టి వారు మరి పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించలేదు. అందుకనే కాలేబు గురించి, యెహోషువ గురించి దేవుడు చెప్తున్నాడు, కాలేబు నిండు మనసుతో నన్ను వెంబడించాను గనక నీవును యెఫున్నె కుమారుడైనటువంటి యెహోషువ తప్ప ఇంకెవ్వరు కూడా నేను కోరినటువంటి ఆ కానానులో ప్రవేశించను. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటున్నాడు. రండి చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం. వారు ఆశించిన ప్రకారము మనమును చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఏంటంట? 7వ వచనం చూస్తే, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. కాబట్టి ఎప్పుడైతే మనకి దేవుని యొక్క వాక్యము సవిసారముగా ఉండదో, దేవుని వాక్యం వినడానికి మన చెవులు తెరచుకొని ఆసక్తితో వినడానికి ఇష్టపడమో, అప్పుడు మనకేం కలుగుతుందంట? లోకాశలు వస్తాయి, మాంస అపేక్ష. మరి దేవుని వాక్యము, దేవుని ఇచ్చినటువంటి భోజనము తింటాం మానేసి వారికి ఏమొచ్చిందంట? దురాశ వచ్చింది. వారు దురాశ చెంది వారు దేవుని యొక్క చిత్తములో నడవకోనగా అయిపోయినారు. అందుకు దేవుడు వారి ఇష్టానికి వారిని విడిచిపెట్టేసినాడు. కాబట్టి ఎప్పుడైతే మన యొక్క క్రైస్తవ జీవితంలో ఇటువంటి
దురాశ కలిగి ఉంటామో, ఇటువంటి మిశ్రిత జనం కలిగిన వారంగా, మిశ్రిత మనసు కలిగిన వారంగా, దేవునికి కృతజ్ఞత లేని వారంగా ఉంటామో, దేవుని వాక్యం మీద రుచి ఎప్పుడైతే మనకు తప్పిపోతుందో మనం ఇప్పుడు లోకం మీద ఎగబడతాం. లోకంలో ఉన్నవయ్యే ప్రీతిగా ఉంటాయి మనకి. లోకంలో దేవుని మాటకి మనం లోబడం, దేవుని మాటకి విధేయత చూపించం, దేవుని మాట మనకు రుచిగా ఉండదు, మనకి ఏదోలా ఉంటుంది. ఆయన ఏదో చెప్తుంటే మనం అనుకుంటాం ఏమీ కాదులే ఏంటి. ఇప్పుడు నేటి క్రైస్తవ లోకం అలాగ లేదా? మనలో అనేక మంది ఆ విధంగా దేవుని మాటలు రుచినివ్వట్లేదు. మనకి ఏమిస్తున్నాయి రుచి? లోకంలో ఉన్నటువంటి రంగురంగులు, లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క కలర్ఫుల్ థింగ్స్, ఆ కలర్ఫుల్ సంగతులు, ఆ భోగభాగ్యములు, ఆ యొక్క మరి రకరకాలైనటువంటి లోక పరిస్థితులు మనల్ని బాగా ఆకర్షిస్తూ ఉన్నాయి. ఈవెన్ క్రైస్తవ లోకాన్ని కూడా దేవుని వాక్యానికి విధేయత చూపించేవారు ఎవరు లేరు. ఇప్పుడు ప్రస్తుత లోకంలో దేవుని వాక్యం అంటే ఎగబడి, దేవుని వాక్యం అంటే దావీదు వలె నా హృదయకు నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది దేవుని వాక్యము అని చెప్పగలిగిన వారు ఎవరు కూడా లేరు. దేవుని వాక్యం జుంటు తేనెల కంటే మధురముగా ఉన్నది నాకు అని చెప్పగలిగిన వారు ప్రస్తుత లోకంలో ఎవరు కూడా కానరాట్లేదు. అందుని బట్టి దేవుడు కోపిస్తున్నాడు. దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలని తన యొక్క ఇష్టానికి ఏ విధంగా వదిలిపెట్టేసినాడో, వారు అరణ్యంలో 40 సంవత్సరాలు వారు తిరిగి అరణ్యంలోనే రాలిపోయినారు. అలాగే ప్రస్తుత లోకంలో ఉన్నటువంటి ప్రజలకు దేవుని వాక్యం ఎక్కడా ఇష్టం పుట్టించట్లేదు. దేవుని వాక్యము చెప్తే నా కోసమే చెప్పాడని కానీ కొంతమంది అంటాడు. ఇలాంటి వాక్యము మాకు కూడా తెలుసు అనేవారు కొంతమంది అంటారు. ఈ వాక్యము ఏమో మరి నేను కూడా చెప్పగలను కొంతమంది అంటారు. ఈ వాక్యము ఈయన ఇలాగ చెప్తున్నాడు, ఇక్కడ కాకపోతే ఇంకో చోటుకి వెళ్దామని ఇంకొకరు అంటారు. ఈ విధంగా దేవుని వాక్యము మనుషులకు హృదయానికి రుచికరంగా, మనుషుల యొక్క మనసుకు రుచికరంగా లేదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఆ తేనె కలిపినటువంటి మన్నా వారికి సవిచారముగా లేనిదైపోయిందో, వారు ఆ యొక్క దేవతలు తినే ఆహారము వారికి ఎలాగ అసహ్యం పుట్టిందో, నేడు దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవ లోకానికి దేవుని వాక్యము ఏమి లేదు, సవిచారం లేనిదిగా అయిపోయింది. ఇప్పుడు సవిచారం ఏంటి? లోకంలో ఉన్న సంగతులే, లోకంలో ఉన్న పద్ధతులే. ప్రతి ఒక్కరూ కూడా లోకంలో ఉన్న పద్ధతిలోనే వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకనే దేవుడు కోపించేవాడుగా ఉంటున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ వాక్యమైనటువంటి మనము, ఈ వాక్యము చూస్తున్నటువంటి మన యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యముల గురించి ఎంతవరకు నీకు ఆశ ఉంది? దావీదు అంటున్నాడు 106, 119, 103లో అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటున్నాడు. ఇంకో మాట అంటున్నాడు, ఏమన్నాడు చూడండి 119, 103, 119, 103లో ఏమంటున్నాడంటే చూడండి 103, నీ వాక్యము నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి. ఓ క్రైస్తవ లోకమా, ఓ దేవుని ప్రజలారా, ఓ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో సిగ్గుపడవలసిన అవసరత వచ్చింది. నీ దేవుని వాక్యము మరి దావీదుకు ఉన్నట్టు రీతిగా దేవుని వాక్యము నీ జీవకు ఎంతో మధురంగా ఉందా? నేటి దినాల్లో దేవుని వాక్యము నీ నోటికి తేనె కంటే తీగా ఉందా? నా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి పరిశీలన చేసుకోవాల్సిన వారికి ఉన్నాం, పరీక్షించుకోవాల్సిన వారికి ఉంటున్నాం. దావీదు ఇంకో మాట అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉంది. దేవుని వాక్యము నీ పాదాలకి దీపంగా ఉందా? దేవుని వాక్యము నీ త్రోవలో వెలుగుగా ఉందా? నో నో నో. ఎందుకంటే దేవుని వాక్యము చప్పబడిపోయింది. దేవుని వాక్యము మన్నా వలె నీకు రుచిగా లేదు. దేవుని వాక్యము నీకు నాకు మరి అది మధురముగా లేదు. ఎందుకంటే మన జీవితంలో, మన హృదయంలో, మన కుటుంబంలో ఎక్కువ లోకము నింపబడుతూ వచ్చింది. ఎప్పుడైతే దేవుని గురించినటువంటి రుచి మనకు తప్పుతుందో, దేవుని వాక్యము మనకి మధురముగా ఉండదో, తేనె వలె అనిపించదో, అప్పుడు ఏమనిపిస్తుంది? మనకి లోకము మధురం అనిపిస్తుంది. ఎందుకంటే మన దృష్టి లోకం వైపు ఉంది. మనము లోక సంగతుల మీదే ఆశ పెట్టుకుని ఉన్నాం. లోకంలో ఉన్నటువంటి ఆ రంగుల మీదే మన కనుదృష్టి అంత ఉంది కనుక దేవుని వాక్యం మనకు రుచినివ్వట్లేదు. దేవుని వాక్యము మన పాదాలకి దీపంగా ఉండలేకపోతూ ఉంది.
ఎందుకంటే దేవుని వాక్యము మనకి సవిచారము లేనిదైపోయింది. దేవుని వాక్యము మనకి అసహ్యము పుట్టించేదిగా ఉంటుంది. దేవుని వాక్యము ఉన్నదన్నట్టుగా చెప్తే మనకి గిట్టదు. దేవుని వాక్యము అయ్యా నువ్వు నడుస్తున్న తప్పు అని మనకు బోధిస్తే ఎలా అనిపిస్తుంది? నువ్వు చేస్తున్నది నువ్వెంతో ఇష్టపడి మెచ్చుకొని సంతోషంగా హృదయపూర్వకంగా ఆ పని చేస్తున్నప్పుడు దేవుడు అంటాడు అది కరెక్ట్ కాదు, అది మంచిది కాదు, నీకు ప్రమాదము అంటే మనకు అది నచ్చదే. బిల్లీ గ్రాహం గారిని అంట ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆయన. బిల్లీ గ్రాహం గారు సేవకు రాకమునుపు ఆయన ఫుట్బాల్ ప్లేయర్. ఆయన ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు బాబు ఆ దేవుడు అన్నాడంట నువ్వు ఈ ఫుట్బాల్ని వదిలేసాయి, నువ్వు నాకు కావాలి అన్నాడు. దానికి అది ఎంతో ఇష్టమైంది. సర్లే ప్రభా నీ కొరకు ఈ ఫుట్బాల్ నాకు ఎంతో ఇష్టమైంది, నేను దీన్ని విడిచిపెట్టేస్తాను. అయితే ఇంకోటి ఉంది అన్నాడు. ఇంకోటి ఏంటి ప్రభా? నువ్వు గాఢంగా ప్రేమిస్తున్నటువంటి ఆ యొక్క నీ ప్రియురాల్ని విడిచిపెట్టు. ప్రభా ఏదైనా అడిగితే ఇస్తాను కానీ ప్రభా ఆ సంగతి మాత్రం కాదనక ప్రభా, ఆ సంగతి మాత్రం అడక్క ప్రభా. అయితే నువ్వు నాకు అక్కర్లేదు అన్నాడు దేవుడు. చాలా దినాలు ఎన్నో దినాలు వేచి అప్పుడు ఇంకా తీర్మానం చేసుకున్నాడు, ప్రభా నేను దాన్ని కూడా విడిచిపెట్టేస్తాను. అప్పుడు దేవుడు వాడుకోవటం మొదలుపెట్టాడు. ఆ దేవుని దాసుడు ఇంత పెద్ద ప్రసంగం చేయక్కర్లేదు. హూ ఈజ్ జీసస్ అంటాడంతే, ఒక్క మాట. యేసు ప్రభు ఎవరు? ఆ ఒక్క మాటలో చక్కటి మెసేజ్ ఇస్తాడు. ఎంతోమంది ఆ ఆఖరి మెసేజ్లో లక్షల కొలది జనం చేతులెత్తి తీర్మానం చేసుకుంటారు. దేవుడు అంత గొప్ప వ్యక్తిగా ఆ వ్యక్తిని వాడుకుంటూ వచ్చాడు. ఎందుకో తెలుసా? దేవుడు నాకు ఇష్టం కానిది ఏది నీలో ఉందో దాన్ని తీసేసుకో, అప్పుడు నేను నిన్ను వాడుకుంటాను అన్నాడు. ఎప్పుడైతే తీసేసుకున్నాడో, ఎప్పుడైతే దేవుడికి సరెండర్ అయ్యాడో తన జీవితాన్ని దేవుడు వాడుకోవటం మొదలుపెట్టినాడు. నా ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ వాక్యమైనటువంటి నా ప్రియమైనటువంటి అన్న, అక్క, ఓ యవనుడా, ఓ తల్లి, ఓ తండ్రి, ఓ సహోదరుడా, ఓ దైవ సేవకుడా, ఓ వాక్యాన్ని బోధిస్తున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరుడా, నీ జీవితంలో నా జీవితంలో ప్రభువుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యము, దేవుడే వాక్యమైనటువంటి దేవుడు నీ జీవితంలో రుచికరంగా ఉన్నాడా? దేవుడి వాక్యము నీ జీవితంలో రుచికరంగా ఉందా? నా జీవితంలో దేవుడి వాక్యము తేనె కంటే తేనె దారాల కంటే మధురంగా ఉందా? నా జీవితంలో దేవుడి వాక్యము పాదములకు దీపమును త్రోవకు వెలుగై ఉందా? లేదే. చీకట్లో నడుస్తున్నాం, చీకట్లో సంచరిస్తున్నాం. అందుకనే దేవుడు నేను ప్రక్షాళన చేయబడాలని దేవుడు ఈ కరోనా వైరస్ని తీసుకొచ్చినాడేమో. ఒకసారి పరిశీలన చేసుకో, ఒకసారి పశ్చాత్తాపడు, ఒకసారి నీకు చేదైపోయినటువంటి సవిచారమైనటువంటి దేవుని వాక్యం వైపు, దేవుడే వాక్యమే దేవుడైనటువంటి దేవుడి వైపు మనమందరము తిరగవలసిన వారికి ఉన్నాం. ఆయన తట్టు త్రిప్పబడవలసిన వారికి ఉన్నాం. ఆయన్ని బ్రతిమాలుకొనవలసిన వారికి ఉన్నాం. ఆయన ఎదుట పశ్చాత్తాపడవలసిన వారికి ఉన్నాం. ఆయన ఎదుట ఏడవలసిన వారికి ఉంటున్నాం. మనల్ని బట్టేనేమో దేవుని ఉగ్రత జనులందరికీ, లోకములో అందరికీ వ్యాపించింది. నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకునేది ఎందుకో తెలుసా? లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా నీ ద్వారా నా ద్వారా రక్షించాలని. నేను దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క వార్తను, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుడే వాక్యమైనటువంటి ఆయనను లోకానికి పరిచయం చేయడం నిమిత్తమే వారందరికీ దేవుని వాక్యాన్ని చెప్పి, దేవుడే జుట్టు తేనె దారాల కంటే మధురమైనటువంటి ఈ వాక్యాన్ని లోకంలోకి తీసుకెళ్ళి సర్వమానవాళికి తెలియజేసి ఆ ప్రేమను వారికి కనుపరిచి వారిని దేవుని దగ్గరికి తీసుకురావాల్సిన వారికి ఉన్నాం. అందుకనే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నేను చచ్చినా పర్వాలేదు, నేను ఈ లోకం నుండి వెళ్ళిపోయినా పర్వాలేదు, ఈ కరోనా వైరస్ మనకి తగిలి మనం నాశనం అయిపోయినా పర్లేదు, లోకంలో ఎవరు నాశనం అయిపోకూడదు. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు అందుకు ఈ లోకంలోనికి వచ్చాడు, సర్వమానవాళ్ళని రక్షించుట కొరకై. సర్వమానవులు ఏ మానవుడు నశించిపోకూడదని సర్వమానవాళ్ళ కొరకై ఆయన మానవుడిగా, దేవాది దేవుడైనటువంటి వాడు, సర్వసృష్టికర్త అయినటువంటి ఆయన మానవుడిగా ఈ లోకంలోకి వచ్చినాడు. తన ప్రాణాన్ని పెట్టాడు ఏ పాపి నశించిపోకూడదని.
అందుకే నిన్ను నన్ను ప్రతినిధులుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటే మనకి ఈ దేవుని వాక్యము సవిచారం లేనిది అయిపోయింది. ఈ వాక్యాన్నే పట్టుకుని ఈ వాక్యాన్ని ద్వారానే రక్షింపబడినట్టు మనము, ఈ వాక్యమునే ఇతరులకి బోధించవలసినట్టు మనము, ఈ వాక్యము ద్వారా దేవుని ప్రేమను కనపరచవలసినట్టు మనము, మనకే ఈ వాక్యము సవిచారం లేనిది అయిపోయింది. సవిచారం లేనిది అయిపోయింది, యక్షమైపోయింది. దేవుని వాక్య ప్రకారంగా జీవించే క్రైస్తవ బ్రతుకులు లేవు. అంత రంగే. నా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు నిన్ను నన్ను సంధిస్తూ ఉండటగా, నిన్ను నన్ను మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల వలె ఆ యొక్క అరణ్యంలో రాలిపోకూడదని, ఈ లోకమనే అరణ్యంలో కొట్టుకొని పోకూడదని, ఈ లోకమనే అరణ్యంలో రంగురంగుల యొక్క పచ్చదనాన్ని చూసి మోసపోయి నిత్యనాశనానికి వెళ్ళిపోకూడదని దేవుడు ప్రేమ కలిగిన దేవుడుగా ఆ ఇశ్రాయేలు ప్రజల వలె మనము కూడా ఉండి, అక్కడ అంటున్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, వారి వలె మీరు కూడా ఏం చేయకూడదు, చెడ్డ వాటిని ఆశింపకుండా ఉండాలి. చెడ్డ వాటిని ఆశింపకుండా ఏం చేయాలంట, మన పితరులు వారి యొక్క జీవితాన్ని మన ఎదుట మాదిరిగా ఉంచినాడు. మరొకసారి ఆ మాట చదువుదాం రండి. 10వ అధ్యాయము 3వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడేది. ఏంటంట, దేవతలు తినే భోజనం తిన్నారు, దేవుడు పెట్టినటువంటి మాంసాన్ని తిన్నారు. అయినా కానీ వారిలో ఎక్కువ మంది దేవుడిచ్చినదంతా అనుభవిస్తాం. దేవుడిచ్చింది ప్రతిదాన్ని కూడా దేవుడిచ్చిందే. మనకి ఈ ప్రాణం దేవుడిచ్చిందే, మనం తినేది దేవుడిచ్చిందే, మనం తాగేది దేవుడిచ్చిందే. మొన్న ఒక సిలిండర్ల గురించి, ఆక్సిజన్ సిలిండర్ల గురించి నెట్లో పెట్టాడు. ఒక సిలిండర్ వేళ 1500 రూపాయలు అయితే జీవితకాలంలో సిలిండర్లో కొన్ని కోట్లు అవుతుంది. ఇప్పుడు వెంటిలేటర్లో ఉన్న వాడికి ఒక 22,500 పెట్టి ఒక సిలిండర్ కొని వాడికి ఆక్సిజన్, కృత్రిమ ఆక్సిజన్ ఎక్కిస్తున్నారు. దేవుడు మనకి ఆయన ఉచితమైన కృప చేత ఉచితంగా ఇస్తున్నాడు మనకి ఆ ఆక్సిజన్. జీవితకాలం అంతట్లో పీల్చుకునే ఆక్సిజన్ కొన్ని కోట్లు ఖరీదు చేస్తుందట. ఇదంతా కూడా మనకు ఉచితంగా ఇస్తున్నాడు. మనం పీల్చుకునే గాలి ఆయనది. ఆయనను కృతజ్ఞత లేని వారిగా, దేవునికి విధేయత చూపించలేని వారిగా, ఆయనకు లోబడిన వారిగా అక్కడ రాయబడిన మాట, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడరి. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ వాక్యమైనటువంటి మనము వారి వలె మిశ్రిత జనమై చెడ్డ వాటిని ఆశించుకోనగా దేవునికి ప్రీతికరమైన జీవితం జీవిస్తూ ఈ వాక్యాన్ని నీ పాదములకు దీపంగాను, నీ త్రోవకు వెలుగుగా ఉంచుకొని, నీ వాక్యాన్ని, ఆయన దేవుని వాక్యాన్ని జుట్టు తేనె దారాల కంటే మధురముగా ఎంచుకొని శాశ్వత జీవితాన్ని ఆయన కొరకు జీవిద్దాం. అందుకొరకే ప్రభు ఈ యొక్క ఉపద్రవం తీసుకొచ్చినాడేమో ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి మన బ్రతుకులో దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన ఈ వాక్యము మన జీవితాన్ని బ్రతికిస్తుంది. ఈ దేవుని వాక్యం, ఇది దేవుని మాటలు, దేవుడే ఇది. కాబట్టి దీన్ని మన జీవితంలో ఎంతవరకు అనుసరిస్తున్నాం, ఎంతవరకు దీన్ని ఫాలో అవుతున్నాం? ఇది సవిసారం లేనిది అయిపోయిందా? అయ్యో, నీకంటే దౌర్భాగ్యుడు ఎవడో లేడు. ఇది నీకు సవిచారం లేనిది, రుచి లేనిది, చెత్తగా కనపడే ఈ మాటలు, జుంటు తేనె దానాల కంటే ఈ మధురమైనటువంటి దేవుని యొక్క ఆహారము నీకు ఇష్టం కాకపోతే, అయ్యో, నీకు నాకు లాంటి దౌర్భాగ్యుడు మరొకడు ఈ లోకంలో ఉండరు. కాబట్టి అక్కడ అంటున్నాడు, వారిలో అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండక అరణ్యంలో సంహరింపబడి, వారు ఆశించిన ప్రకారము మన చెడ్డ వాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. కాబట్టి సరి చేయబడదాం, దేవుని వాక్యానికి లోబడదాం. ఈ వాక్యాన్ని తేనె దారుల కంటే మనం ఎక్కువగా ప్రేమించి అనుదినము ఈ వాక్య ప్రకారంగా మన పాదాలకు దీపమును, మన త్రోవకుగా వెలుగుగా చేసుకుని ఆయన మార్గాల్లో నడిచి ఆ నిత్య రాజ్యంలో, ఆ పరలోకంలో ప్రవేశించేంత వరకు ఈ యొక్క జుంటి తేనె దారాల కంటే మధురమైనటువంటి ఈ ఆహారాన్ని భుజిస్తూ ఈ లోకమును ప్రేమించక, లోకముల వాటిని ప్రేమించక,
ఆయన ఇష్టానుసారంగా జీవించు, ఆయన మహిమ రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన నామను బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభా మా ఇది తీసుకొచ్చినటువంటి లేఖన భాగములను బట్టి నీకు స్తోత్రాలు నాయన. మా పితరులు ప్రభా, వారు మిశ్రిత జనము వారిలో ఉండిటిని బట్టి వారు తండ్రి ప్రభా ఏడుస్తూ వచ్చినారు, నిన్ను విసిగిస్తూ వచ్చినారు, నిన్ను శోధిస్తూ వచ్చినారు ప్రభా. వారు తండ్రి ప్రభా పరలోకం నుంచి కురిపించబడినటువంటి ఆ మధురమైనటువంటి ఆహారం వారికి అసహ్యం పుట్టింది, సవిచారం లేనిది అయిపోయింది ప్రభా. దేవదూతలు తినే భోజనము, ఆ దేవదూతలు తినే భోజనం వారు తిని వేల కొలది సంవత్సరం తిని వారు పవిత్రంగాను పరిశుద్ధంగాను దేవుని ఎదుట జీవిస్తూ వచ్చినారు. అటువంటి ఆహారాన్ని ఇశ్రాయేలు ప్రజలకు పెడితే ఆ అరణ్యంలో వారు దాన్ని తోలనాడుతూ వచ్చినారు. వారు మాంసాపేక్షకులై వారు నీ మీద తిరుగుబాటు చేస్తూ వచ్చినారు ప్రభా. అవును ప్రభా, ఎప్పుడైతే మాకు ఈ ఆహారము సవిసారం, ఈ జుంటి తేనె దారుల కంటే మధురమైనటువంటి ఈ ఆహారం మాకు ఎప్పుడైతే అసహ్యపడుతుందో అప్పుడు మాకు అర్థమయ్యేది ఏంటంటే ప్రభా, లోకాన్ని మేము ప్రేమిస్తున్నాం, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాం. దానికనే ప్రభా ఈ అరణ్యంలో మేము కూడా రాలిపోకుండా నిత్య రాజ్యంలో ప్రవేశించడం కొరకై హక్కుదారులు ఉన్నట్లుగా మా బ్రతుకు దినములు మా శేషించినటువంటి ఈ దినాల్లో ప్రభా నీ వాక్యాన్ని మాకు త్రోవకు వెలుగ్గాను మాకు ప్రభా మరి తండ్రి మరి మాకు జుంటి తేనె దారుల కంటేను మేము ఉంచుకొనుటకు మీరు మాకు సహాయపడుతున్నామని ప్రభా మా యొక్క జీవితంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైనదిగా వేయించేవారిగా ఉండడానికి మాకు సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుని నీ చేతులు కాబట్టి చెప్తూ ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి కృతజ్ఞతలు వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం మనకును లోకంలో చెందిన సకల పరిశుద్ధులకును ఈ కరోనా వైరస్ చేత బాధింపబడుతున్నటువంటి ప్రజలకును డాక్టర్లకి నర్సులకును సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.